అభి జబర్దస్త్ నుంచి కార్తీక్ అండ్ అదిరే అభి రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ. హలో హలో వసై, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను స్టేషన్కి వెళ్తున్నప్పుడు నాకు పనులని చెప్పొద్దని. ఏంటి కిలో మటన్ తీసుకురావాలా? సరే తెస్తానులే, నాకు మతి మరుపు లేదు, నేను తీసుకొస్తాను. నువ్వు పెట్టే ఫోన్. మావిడండి నాకు మతి మరపు అంటుంది. నాకు మతి మరపు ఏందండి? ఇంతకు మావిడ ఇప్పుడు ఏం తీసుకురమ్మంది? మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలే. మల్లెపూలు బాబు, మల్లెపూలు ఇట్రా సార్. కిలో మల్లెపూలి. కిలో మల్లెపూలు ఏంటి సార్? మల్లెపూలు 3 రోజులు ఇస్తారు. మా ఆవిడ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది కిలో మల్లెపూలు తీసుకురా అని చెప్పి. మల్లెపూలి చూస్తే పోలీసు వాళ్ళ ఉన్నాడు, డబ్బులు ఇస్తాడు అయ్యోడు. సార్ డబ్బులు ఏమే హైటెక్ సిటీలో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ₹1,00,000 సంపాదిస్తున్నాను, నీకు డబ్బులు ఇవ్వలేనా? మల్లెపూలి కిలో ఎంత? 200 సార్. 100 చేసుకోవయా? 200 సార్. 100 చేసుకోవయా? లేదు సార్ 200. 100 చేసుకోవయా? 150కి తక్కువ లేదు సార్. కొంటే గోను లేకుంటలేదు, కష్టపడి పువ్వులు తీసుకొచ్చి అమ్ముతా ఉంటే 100-150కి బేరాలు ఆడుతున్నాడు. మల్లెపూలే మల్లెపూలే. మల్లెపూలు అంటే తీసే తీసే తీసే. అయ్యా పాతికేళ్ళుగా మల్లెపూల వ్యాపారం చేసుకుంటున్నాను అయ్యా. ఇప్పుడు ఉన్న బలంగా నువ్వు మల్లెపూలు కొట్టు పెట్టే అంటే నేను మా ఆవిడ రోడ్డు మీదకి వచ్చేస్తామయ్య బాబా. సార్ చూసారా సార్ పోలీసు వాళ్ళు చులుమయ్యా. మీరు పోలీస్ పోలీస్ మీరు మల్లెపూలు అమ్మేవాళ్ళు కాదు, మీరు సిఐ, నేను కానిస్టేబుల్. సార్ సార్ నేను ఎస్ఐ చెప్పాలి సార్, నేను ఎస్ఐ చెప్పాలి. అదే నువ్వు సెల్యూట్ ఇలా కొట్టాలని చెప్తున్నా. మతిమరుపు తగలయ్యా, గుర్తు చేయలేక చచ్చిపోతున్నాను సార్. అదేంటి ఆ మల్లెపూలేంటి? బాగా గుర్తు చేసాం బావగారు. బావుగారా మీకు ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, కేవలం ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. పువ్వులో పెట్టి ఇస్తాను కదా, తీసుకెళ్ళిపోండి బాబు. నెక్స్ట్ అమౌంట్ దసరాకి ఇచ్చేయండి బాబు గారు. అక్కయ్యని మాత్రం తీసుకెళ్ళాలి. అలాగే బాబు గారు, అలాగే. సార్ ఈ డబ్బులు తీసుకోండి. పువ్వులు అమ్ముకునే దగ్గర లంచం తీసుకుంటా. ఇది లంచం కాదు సార్. సార్ మీరు సిఐ, నేను కానిస్టేబుల్. షటిల్ రాకెట్ తీసుకొని బ్యాడ్మింటన్ బాల్ గొడకేసి ఫాట్ ఫాట్ అని కొట్టగానే స్క్వాష్ కదరా లబ్బే. సార్ మీరు సిఐ సార్, నేను సిఐ. డబ్బులు మీవి సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ మీరు ఆర్డర్ ఇస్తే నేను ఫాలో అవుతాను సార్. అయితే 3 దోశలు తీసుకురా. ఏం చెప్పారు? ఆర్డర్ చెప్పా సార్. అది కాదు సార్. సార్ మనం సినిమా ఫంక్షన్కి వచ్చాం. సినిమా ఫంక్షన్? యా. అవునయ్యో, ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ ఉన్నట్టుంది. అవును, రెడ్ కార్పెట్ కూడా పరిచారు. ఎస్ ఎస్. జపాన్ నుంచి జాకీ చాన్ కూడా వచ్చినట్టున్నారు అక్కడ. సార్ ఆయన డైరెక్టర్ గారు. అవును సరేలే. ఇది ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ కాదు సార్, సినిమా ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్. యా. ఇంతమంది జనాలు ఉన్నారంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకుంటా. ఓ పని చెయ్యి, మ్యాట్నికి 4 టికెట్లు తీసి పక్కన పెట్టేసి బ్లాక్లో అమ్ముకుందాం. సార్ మనం టికెట్లు అమ్ముకునే వాళ్ళం కాదు. మీరు సిఐ, నేను సిఐ, నేను కానిస్టేబుల్. yes sir. ఓకే ఓకే. ఏంటిది ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు సినిమాకి? అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు? అశోక్ కుమార్ గారు తెలుసా మీకు? అయ్యో అశోక్ కుమార్ తెలుసా? అరే మన అశోక్ కుమార్ తెలుసా సార్ మీకు? ఆయన గురించి చిన్నప్పటి నుంచి బుక్స్ లో చదువుకుంటూ వచ్చాను రా. అశోక్ కుమార్ గురించి బుక్ లో రాశారా? నేనే కాదు, మన ఉన్నోళ్ళు అందరూ చదువుకుంటూ వచ్చారు రా. అందరూ చదువుకున్నారా? ఏం రాశారు సార్? రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను, కళింగ సామ్రాజ్యాన్ని పాలించాను, ఆయన పేరు మీద చక్రం ఉండును, దానికి 24 బొక్కలు ఉండును. సార్ ఆయన అశోక్ చక్రవర్తి సార్, ఈయన అశోక్ కుమార్ గారు. అంటే అశోక్ కుమార్ గారు కూడా ఆయనంత గొప్ప మనిషి అని చెప్తున్నా. బాగా కవర్ చేశావు సార్. ఇంతకీ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ గారు చాలా పెద్ద పేరున్న డైరెక్టర్. ఏం పేరు? జయంత్ సి పరాంజీ. ముగ్గురేంటి? జయంత్ సి పరాంజీ కదా సార్. అదంతా ఒకటే పేరు సార్. ఆయన ముగ్గురు పనులు ఆయన ఒక్కరే చేయగలుగుతారు తెలుసా, అంత పెద్ద డైరెక్టర్. అందుకే పెద్ద పేరు పెట్టుకున్నాడు. నీకు అర్థం కట్టలేదు. వచ్చిన మీడియా 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 ఆయన వస్తున్నాడు సార్. ఓకే ఓకే సార్ 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 మీ స్పందన ఏంటో చెప్పండి సార్. సినిమా సూపర్ ఉందండి. గంట బాబు ఎరగ తీశాడు, సాంగ్స్ ఫైట్స్ కుమ్మేశాడు. సినిమా చూసి సార్ మీరు సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు కాదు, మీరు సిఐ, కానిస్టేబుల్. yes sir. సార్ ప్లీజ్ 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 సార్. స్పందన చెప్పండి సార్. చూసుకున్నట్లయితే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. అయినా సరే అన్ని సీట్లు మావే. ఈసారి ప్రతి నియోజకవర్గంలో అన్ని సీట్లు మేమే కొట్టేసి ప్రతిపక్షంలోనూ మా వాళ్ళే, అధికార పక్షంలోనూ మా వాళ్ళే కూర్చుంటామని. మీరు పొలిటీషియన్ కాదు కాదా? మీ మతి మార్పు తగలయ్యా, గుర్తు చేయలేక చచ్చిపోతున్నానయ్యా. మీరు సిఐ, నేను కానిస్టేబుల్. yes sir. సార్ మీరు చెప్పండి సార్. రిపోర్ట్ అడుగుతున్నాడు, చెప్పండి. రిపోర్ట్
టెన్షన్ పరిస్థితి పడకయ్యా. మనం- రిపోర్ట్ చెప్పాలి అంతే కదా. అంతే. రిలాక్స్. రిపోర్ట్ చెప్పండి సార్. రిలాక్స్. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. మా తోడు మా దేవుడా. ప్రయత్నం మేము చేసాము, వెంటిలేటర్లు కూడా పెట్టాము, ఇకపై అంతా జయదేవుడిదే. సార్ మీరు డాక్టర్ కాదు, ఆ, సిఐ సార్. CI. మీకు దండం పెడతా, గుర్తు చేయలేదు చేస్తా. కానిస్టేబుల్. యూ కానిస్టేబుల్. ఎస్ సార్. ఎస్ సార్. నీ ఎంకమ్మా నేను చెప్తిట్రా. రండి సార్, మీరు చెప్పండి సార్. ఎస్ జయదేవ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ విఐపీస్ పొలిటీషియన్స్ అందరూ వచ్చారు. అందరికి కూడాను పోలీస్ శాఖ గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఎటువంటి చిన్న అవాంతరం కూడా జరగకుండా. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ తెలియకుండా నేను గంజాయి కొట్టాను సార్. పరుగుల కుటుంబం సార్. రోడ్డు మీదకి ఇచ్చి మీడియాలకు తీసుకురాకండి సార్. సార్ మీరు నేరస్తుడు కాదు. కాదా? మీరు సిఐ. సిఐ. మీరు కానిస్టేబుల్. కానిస్టేబుల్. Yes, ఓకే sir. ఓకే ఓకే రిలాక్స్. నేను చెప్తానండి. సీనియర్ నేను కదా. అవును నేను చెప్తాను రా. చెప్పండి అయితే. చెప్పండి సార్. మా డాన్స్ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే JAYADEV జయదేవ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 575757 మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. చేసావు కదా. చెయ్యి, నేను వెళ్ళి చెక్ తీసుకొని వస్తా. ప్రోగ్రామ్ మాట్లాడింది నేను, చెక్ తీసుకోవాల్సింది నేను. ఇదెందుకు మర్చిపోలే? రేయ్ ఆ. ఏం మర్చిపోవాలో నాకు తెలుసు కానీ ఆ. నీ మీద యాంకర్ ను టీజ్ చేసినావని ఈ టీజింగ్ కేసు పెడుతున్నారు. ఎవరు? హరిప్రియ గారు. యా హరితేజ. దా దా థ్యాంక్ యూ. వావ్